లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. మన రాష్ట్రంలో జరుగుతున్న అంటే అనేక రాష్ట్రాల్లో బ్యాండ్ అయినటువంటి బిగ్ బాస్ షోని మన రాష్ట్రంలో విచ్చలవిడిగా చెలరేగిపోతున్న బిగ్ బాస్ షో నిర్వాహకులు అదేవిధంగా ఎందుకు అవసరమో కానీ మా నాగార్జున గారికి ఈ ఒక దృష్టి ఎందుకు పట్టిందో తెలియదు. మంచి కుటుంబం నుంచి వచ్చి ఇలాంటి ఎదవ ప్రోగ్రామ్స్ అంటే పచ్చిగా చెప్పాలంటే చాలా అసమైన చాలా నీచమైన ఈ ఒక కార్యక్రమానికి ఆయన ఎందుకు వస్తున్నాడో కానీ ఎవరికి తెలియదు. కానీ చాలా దురదృష్టకరం మనకు నాగార్జున ఈ ఒక షోకి రావటం. ఇంకా పోతే బిగ్ బాస్ షోలో వ్యభిచార గృహాల కన్నా కూడా చాలా అన్యాయంగా, ఎందుకంటే కుటుంబంతో సాయంత్రంగా మనం ఏదో మన పని ఒత్తిళ్ళకో మన కార్యక్రమాలకు చూసుకునే సాయంత్రం పిల్ల బిడ్డలతో హాయిగా ఏదైనా చూద్దామని పొరపాటున కానీ ఈ బిగ్ బాస్ షో కానీ వచ్చిందంటే ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కూడా ఉండే పరిస్థితి మన షోని చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత అసహ్యమైన ప్రోగ్రామ్స్. అసలు ఎందుకు వాళ్ళు ఉంటున్నారో తెలియదు, ఎందుకు తింటున్నారో తెలియదు, ఎందుకు మునవుతున్నారో తెలియదు, ఎందుకు ఆటలాడుతున్నారో తెలియదు. అసలు ఇది ఎవరికి ఉపయోగం అనేదే ఒక ఆన్సర్గా మిగిలిపోయిందన్నమాట. ఎందుకంటే అసలు బిగ్ బాస్ షో వల్ల ఎవరికి ఉపయోగం అనేది ఒక ఆన్సర్ అట్నే మిగిలిపోయింది ఇప్పటికి కూడా, ఎన్ని బిగ్ బాస్ షోలు చూసినా కూడా. కానీ దీనికి రేటింగ్లు ఈ చూడటం కూడా అంటే యువతని నాశనం చేసే దాంట్లో ఇది ఒక ముఖ్య భూమిక పోషిస్తుందని నా ఒక వ్యక్తిగత అభిప్రాయం, అందరి అభిప్రాయం కూడా. కానీ దయవుంచి గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితేమి స్టేట్ గవర్నమెంట్ అయితేమి ఈ ఒక బిగ్ బాస్ షోని ఒక్కసారి ఇట్లా చూసి దాన్ని బ్యాన్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కోట్లాది మంది తల్లిదండ్రులు చెప్పుకోలేని ఈ ఒక బాధని మా రూపంలో ఈ ఒక విన్నవించుకుంటున్నాం. దయవుంచి ఈ బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఇంకా ఇలాంటి షోల్ని ఇంకా భవిష్యత్తులో కూడా లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి ప్రోగ్రాంని తీసుకొచ్చి జనాల్లో చైతన్యం కల్పించేదానికి ఆర్టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్తే. నా పేరు మనోజ్ కుమార్ అండి, గూడూరు వాస్తవ్యుడిని. మన యొక్క భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయం అనేది చాలా బాగుంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన యొక్క భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ముఖ్యంగా మన యొక్క సాంప్రదాయాలు కూడా చాలా బాగుంటాయి. ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో సంస్కృతి సాంప్రదాయాన్ని అందరూ కూడా పొగుడుతుంటారు. అలాంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే బిగ్ బాస్ షో వచ్చి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మొత్తం నాశనం చేస్తుంది. అసలు ఎందుకు ఈ బిగ్ బాస్ షో అని చెప్పి ఒకసారి ప్రశ్నించాలని ప్రజలందరూ కూడా ముఖ్యంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ యొక్క బిగ్ బాస్ షో అని చెప్పేసి ఒక ఇంట్లో అందరిని పెట్టేసి వాళ్ళ గొడవలు పెట్టేసి వాళ్ళ గొడవలు పడుతూ వీళ్ళు ఆనందిస్తూ దీన్ని ఒక పబ్లిసిటీగా చేసి టీఆర్పీ రేటింగ్లు పెంచుకుంటున్నారు. ముఖ్యంగా నేను ఒకటే అడుగుతున్నాను, ఈ యొక్క గొడవలు పెట్టేసి కొన్ని విషయాలు అయితే అసలు చూడడానికి కూడా ఇష్టపడలేదు. పిల్లలు అందరూ కూడా ఈ పిల్లల ముందు ఆ బిగ్ బాస్ షో చూడాలంటే కూడా అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఇలాంటి బిగ్ బాస్ షోని ఎందుకు అసలు రన్ చేపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పక్క రాష్ట్రంలో దీన్ని బ్యాన్ చేశారు కూడా. మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేస్తుంది. ఇప్పుడున్నటువంటి చిన్నపిల్లలు దీన్ని చూడడం వల్ల చాలా పెద్ద అయిన తర్వాత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా ఉంది. నేను ఇప్పుడే అడుగుతున్నాను, అసలు ఈ షోని పెట్టి నాగార్జున గారు ఏం సంపాదిస్తున్నారు సార్? డబ్బులు సంపాదించుకోవడానికి పెట్టారు. కానీ ఈ స్టార్ మా వాళ్ళు వీళ్ళు నేను ఒకటి అడుగుతున్నా, ఏదైనా మంచిది చేయండి, ఏదైనా మంచిది చెప్పండి, ప్రజలకి మంచి చూపించండి. చిన్నపిల్లలకి వాళ్ళందరికీ కూడా ఏదైనా మంచిది ఒక మంచి విషయాన్ని ముందుకు తీసుకెళ్ళండి. కానీ ఇట్లాంటి గొడవలు ఇట్లాంటి దృశ్యాలు ఒక రూమ్లో పెట్టేసేది ఇట్లాంటివి చేయడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ మళ్ళీ చూస్తే ఏంటంటే లవ్వులు అఫెక్షన్స్ ఇట్లాంటివి పెట్టేసేది ఇవన్నీ చెడగొడుతున్నటువంటి సంస్కృతిగానే ఉందే కానీ ఈ బిగ్ బాస్ షో కనీసం ప్రజలకు ఉపయోగపడేటట్టు లేదని చెప్పి మేము తెలియజేస్తాం. ఇప్పటికైనా కానీ రెండు తెలుగు రాష్ట్రాల వంటి ప్రభుత్వాలు స్పందించి ఈ యొక్క బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.